ప్రపంచంలో రోజురోజుకు జనాభా పెరిగిపోతోంది. దీంతో ఫ్యూచర్‌లో ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇదే దృష్టిలో పెట్టుకుని సోలార్ ఫుడ్స్ అనే ఓ ఫిన్లాండ్‌కు చెందిన స్టార్టప్ సంస్థ సరికొత్త ఆహారాన్ని తయారు చేసింది. విద్యుత్ గాలిని ఉపయోగించి సోలిన్ అనే ఒక ప్రోటీన్ పౌడర్‌ను తయారు చేసింది. ఈ పౌడర్‌ను ఆహారంగా తీసుకోవచ్చని కంపెనీ చెప్తుంది. ఈ ఆహారం మనిషి తీసుకోవటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని సోలార్ ఫుడ్స్ సీఈఓ డాక్టర్ పసీఫ్ వైనికా తెలిపారు. హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ ద్వారా పెరిగే ఒక రకమైన సూక్ష్మజీవితో ఈ ప్రోటీన్ పౌడర్ను ఫిన్లాండ్లోని నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు తయారు చేశారు. విద్యుత్ ద్వారా H2, గాలి ద్వారా కార్బన్ డయాక్సైడ్ అందించి ట్యాంకుల్లో ఈ సూక్ష్మజీవిని పునరుత్పత్తి చేసినట్టు తెలిపారు. సూక్ష్మజీవిని ఎండబెట్టి పౌడర్ చేశామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పసుపు రంగులో ఉండే ఈ ప్రోటీన్ పౌడర్లో మానవ శరీరానికి కావాల్సిన విటమిన్లు, అమినో యాసిడ్లు ఉంటాయని తెలిపారు. సాధారణంగా మనం ఎండబెట్టిన మాంసం ఏ విధంగా ఉంటుందో ఈ ప్రోటీన్ పౌడర్ అదే విధంగా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. పర్యావరణ మార్పుల వల్ల ప్రభావితమవుతున్న సంప్రదాయ ఆహార ఉత్పత్తి పద్ధతులకు ఈ కొత్త ప్రక్రియ ప్రత్యామ్నాయంగా మారుతుందని సోలార్ ఫుడ్స్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఎడార్లు, మంచు ప్రదేశాలు సహా ఎలాంటి కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనైనా ఈ పౌడర్ను తయారు చేయవచ్చునని తెలిపింది. మొక్కల ద్వారా చేసే ఆహార ఉత్పత్తితో పోలిస్తే కేవలం 1% నీటితో 5% భూ విస్తీర్ణంలో సోలిన్ ప్రోటీన్ను తయారు చేయవచ్చని ప్రకటించింది.